నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పోలవరం జిల్లా ప్రజలను హడలెత్తిస్తున్న పెద్ద పులి. గంగపాలెంలో పశువులపై దాడి చేసి చంపేసిన టైగర్. ఏపీలో పెట్టుబడులకు ఎయిట్ రంక్ ఆసక్తి. విశాఖలో 2 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రతిపాదన. పెండింగ్లోని ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్. జిల్లా స్థాయిలో కుదరకపోతే కేబినెట్కు తీసుకురావాలన్న సీఎం. సిబిఎస్ఈ అధికారులను తొలగిస్తే తప్పులు ఒప్పులు కావన్న రాహుల్. ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడేందుకే విశ్వయత్నాలని ఆరోపణ. పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం. అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు. కాశ్మీర్ ద్వీపంపై విరుచుకుపడ్డ యుఎస్. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో పెద్ద పులి హడలెత్తిస్తోంది. గంగపాలెంలో రాత్రి పశువులపై పెద్ద పులి పంజా విసిరింది. 14 ఆవు దూడలు, 2 గేదె దూడలు, 1 గేదెపై దాడి చేసి చంపేసింది. పెద్ద పులి సంచారంతో గంగపాలెం వాసులు భయాందోళనకు గురవుతున్నారు. గంగపాలెం, దండింగి, పోచమ్మగండి వైపునకు ప్రజలు వెళ్లకుండా అధికారులు అప్రమత్తం చేశారు. పోతవరం వద్దే వాహనాలను అటవీశాఖ అధికారులు నిలిపివేస్తున్నారు. అటవీశాఖ బృందాలు రంగంలోకి దిగారు. పులిని బంధించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అడిగి తెలుసుకుందాం. రమణ, పెద్ద పులిని బంధించేందుకు అటవీ అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? షాహీన్, పోలవరం ముంపు మండలాలకు సంబంధించినటువంటి గ్రామాల్లో పెద్ద పులి సంచరించడం, అదేవిధంగా ఒకే రోజు 17 పశువులపై దాడి చేసి చంపేసిన ఘటన స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. గతంలో ఎన్నడూ ఈ తరహా ఘటన జరగలేదు. కేవలం పులి సంచరిస్తున్నప్పుడు కూడా, దాడి చేసినప్పుడు కూడా 1-2 పశువులతో మాత్రమే సరిపెట్టేది. దాని ఆహారం మాత్రం తీసుకొని వెళ్తున్న పరిస్థితి ఉండగా, అయితే ఒకేసారి 17 పశువులపైన చంపేసి దాడి చేసి బీభత్సం సృష్టించిన ఘటనపై స్థానికంగా ఉన్నటువంటి పశుపోషకులు, అదే రైతులు అయితే తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కువగా చూస్తే కనుక పోలవరం ముంపు గ్రామాల పరిధిలో మొత్తం ఆ ప్రాంతంలో పులి సంచరిస్తుందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఎక్కువ మంది పశు పోషకులు ఉంటారు. ప్రతి ఇంట్లోనూ కూడా పశు సంపద ఉంటుంది. ఇటీవల కాలంలో గడిచిన కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో పులి సంచరిస్తూ దాడి చేస్తడం పట్ల అటవీ అధికారులు అప్రమత్తత చెబుతూ ఉన్నారు. పశువులను జాగ్రత్త చేసుకోవాలని కూడా చెబుతున్నారు. అయినప్పటికీ కూడా జాగ్రత్త చేసుకున్నప్పుడు కూడా ఒకసారిగా వేకోజామునే దాడి చేసి పశువులను ఎక్కువ సంఖ్యలో చంపి ఇలా చేయడం పట్ల స్థానికంగా రైతులకు తీవ్రంగా నష్టపోయారు. మొత్తంగా 17 పశువులను దాడి చేసిన ఘటన సంబంధించి వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అటవీ శాఖ అధికారులందరూ కూడా ప్రత్యేక టీం ఉన్నతాధికారులతో కలిసి అక్కడికి వచ్చి ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు. పులి దాడి చేసినటువంటి దానికి సంబంధించిన దృశ్యాలు అన్నింటి కూడా స్వీకరించి దానికి సంబంధించిన ఎలా జరిగిందనేటువంటి విషయాన్ని కూడా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా విచారణ చేయడం జరిగింది. పుల్లే చంపింది, ఒకే పుల్లే చంపిందని చెప్పేసి నిర్ధారణకు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇటీవల జరుగుతున్నటువంటి ఆ పులిని ఇప్పటికే రేడియో కాలర్ ను ఏర్పాటు చేశారు. రేడియో కాలర్ ద్వారా ఎక్కడెక్కడ సంచరిస్తుంది పులి అనేటువంటి విషయాన్ని కూడా అధికారులు ఆన్లైన్ ద్వారా ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. ట్రాకింగ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ కూడా అది ఇలాంటి ఘటన చోటు చేసుకున్న పట్ల అధికారులు అయితే కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పులిని పట్టుకునేందుకన్నా ప్రత్యేకంగా ఇప్పటికే హనుమాన్ బృందాలు రంగంలోకి దిగాయి. అదేవిధంగా ఈ రెస్క్యూ టీములు కూడా ప్రత్యేకించి తీసుకురావడం జరిగింది. వీరందరూ కూడా వీళ్ళంత త్వరగా పట్టుకునేందుకు కూడా గడిచిన 4 రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ పులి తప్పించుకుంటుంది. దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కావడంతో అది పొదల్లోకి వెళ్ళిపోతుంది. అటవీలోకి వెళ్ళిపోవడంతో అది సాధ్యపడడం లేదు. అది ఒక్కసారిగా దాడి చేస్తుండడం, అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తుండడంతో ఇక అధికారులు కూడా ఇక పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకొని ప్రస్తుతం అయితే రెస్క్యూ సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వలను ఏర్పాటు చేయడం, అదేవిధంగా దానికి సంబంధించి బంధించేందుకు గాను మత్తు పదార్థాలు అవన్నీ తీసుకోవడం, తగిన వాహనాలు అవన్నీ తీసుకొని వచ్చి అక్కడ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు, రాత్రి వేళల్లో బయటికి రావద్దు, పగలు కూడా బయట తిరగొద్దు, సంచరిస్తున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలి, అలాగే పశు సంపదను కూడా జాగ్రత్త చేసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనికి సంబంధించి వెంటనే పులిని బంధించి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇప్పటికే 4 రోజుల కిందటే ప్రత్యేక బృందాలు అక్కడ రంగంలోకి దిగి పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పులి
ఒక్కసారిగా 17 పశువులను ఒకే రోజు చంపడం అనేది ఆందోళన రేకెత్తిస్తుంది. అయితే వీళ్ళని త్వరగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఎవరైతే చనిపోయారో పశువులు చనిపోయి ఉంటాయి కదా, చనిపోయినట్టు రైతులందరూ కూడా పరిహారం చెల్లిస్తామని చెప్పేసి అధికారులు స్పష్టం చేశారు. అయితే దీనికోసం ప్రత్యేక బలగాలను కూడా రప్పిస్తున్నారు. పోలీసులను పెద్ద ఎత్తున అక్కడికి రప్పించి అక్కడ స్థానికంగా సంచారం లేకుండా చేయడం, అదేవిధంగా వాహన రాకపోకలను కూడా నియంత్రిస్తూ ఉన్నారు. అవసరమైనటువంటి వాళ్ళు మాత్రమే ఆ రోడ్లో ఆ గ్రామాల్లో వెళ్లే విధంగా అధికారులు నియంత్రిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే పరిస్థితి అదుపులోనే ఉంది. అయితే రేపు ఎల్లుండి తదుపరి రోజుల్లో కూడా దాడి చేయకుండా తగిన అప్రమత్తం చేసే దిశగా అధికారులు అయితే రాత్రిపూట ప్రత్యేక చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ధన్యవాదాలు రమణ. పశ్చిమాసియాలో అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం మొదలైంది. ఇరు దేశాల పరస్పర దాడులు ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లింది. కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఖేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు వెల్లడించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ భీకర దాడులతో విరుచుకుపడింది. కువైట్, బహ్రెయిన్లోని యుఎస్ స్థావరాల లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. కువైట్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. ఈ తెల్లవారుజామున కువైట్పై ఇరాన్ మరోసారి విరుచుకుపడింది. దేశంలోని పలు ప్రాంతాలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. కువైట్ సైన్యం రంగంలోకి దిగి శత్రువుల క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకుంది. ఇరాన్ ప్రయోగించిన 2 క్షిపణులను మార్గమధ్యంలోనే కూల్చివేసినట్లు కువైట్ సైన్యం వెల్లడించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థలు శత్రువుల క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొడుతున్నాయని కువైట్ సైన్యం వెల్లడించింది. బహ్రెయిన్ లక్ష్యంగా వచ్చిన 3 క్షిపణులను అమెరికా, బహ్రెయిన్ వైమానిక రక్షణ దళాలు వెంటనే అడ్డుకుని కూల్చివేశాయి. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లను మోగాయి. దాడుల నేపథ్యంలో ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ యాక్టివేట్ అయ్యాయి. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా బంకర్లలోకి వెళ్లాలని బహ్రెయిన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇరాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామన్న అమెరికా ఎదురు దాడులకు దిగినట్లు పేర్కొంది. ఇరాన్లోని ఖేష్మ్ ద్వీపంపై రక్షణాత్మక దాడులు చేపట్టినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. అటు తొలుత ఇరాన్ దాడులు చేసిందన్న అమెరికా వాదనలను పర్షియన్ గల్ఫ్, హర్ముజ్ జలసంధి, ఖేష్మ్ ద్వీపంలో అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ అధికారిక వార్తా సంస్థ IRIB ప్రకటించింది. భవిష్యత్ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు విశాఖ ఒక కీలక గమ్యస్థానంగా ఎదుగుతుండటం గర్వకారణమని సీఎం చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. ఆసియా పసిఫిక్ రీజియన్లోనే ప్రముఖ హైపర్ స్కేల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫారం అయిన ఎయిర్ ట్రంక్ వ్యవస్థాపకుడు CEO రాబిన్ ఖుదా చంద్రబాబుతో సమావేశమయ్యారు. విశాఖలో 2 గిగావాట్ సామర్థ్యంతో కూడిన భారీ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ ఏర్పాటు గురించి ఎయిర్ ట్రంక్ సంస్థ చూపుతున్న ఆసక్తిపై చర్చించినట్లు సీఎం తెలిపారు. తమ ప్రభుత్వ లక్ష్యం కేవలం పెట్టుబడులను ఆకర్షించడమే కాదని యువతకు విస్తృత అవకాశాలను సృష్టించడం, డిజిటల్ సామర్థ్యాలను బలోపేతం చేయడమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ వృద్ధి పర్యావరణానికి హాని కలగకుండా అందరికీ ప్రయోజనకరంగా ఉండేలా చూసుకోవడమన్నారు. కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నెలకొల్పబోతున్న JSW గ్రూప్ తాజాగా ప్రకాశం జిల్లాలో మరో భారీ ప్రాజెక్టుకు సిద్దమైంది. 1230 కోట్ల పెట్టుబడితో ముడి ఇనుము శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించింది. ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఇనుప ఖనిజాన్ని వినియోగించే సామర్థ్యంతో ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. ముడి ఇనుప ఖనిజాన్ని ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, APMDCకి చెందిన గనుల నుంచి లీజు విధానంలో పొందనుంది. 15 ఏళ్ల పాటు తవ్వకాలు నిర్వహించే హక్కు కల్పించాలని JSW కోరింది. దీనికి బదులుగా ఎలాంటి పెట్టుబడి లేకుండానే APMDCకి జాయింట్ వెంచర్ కంపెనీలో 11% ఈక్విటీ వాటా ఇస్తామని ప్రతిపాదించింది. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే ఆగస్టులో నిర్మాణ పనులు ప్రారంభించాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 ఏప్రిల్ నాటికి సివిల్ పనులు పూర్తి చేసి అదే ఏడాది డిసెంబర్ నాటికి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాలని ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా పలువురికి ఉపాధి లభించనుండగా రవాణా, లాజిస్టిక్స్, అనుబంధ రంగాల్లో మరిన్ని ఉద్యోగ అవకాశాలు ఏర్పడనున్నాయి. రాయల్టీలు, మినరల్ ట్రస్ట్ ఫండ్, ఖనిజ అన్వేషణ నిధులు, ముడి ఇనుము విక్రయాల ద్వారా ప్రభుత్వానికి 4,480 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జిల్లాలో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లా స్థాయిలో ఎంతవరకు చేయగలరో చేయాలని, కుదరని పక్షంలో కేబినెట్కు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారాన్ని తీసుకోవాలని సూచించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏదో ఒక రకమైన సాకు చూపి ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ పెండింగ్లో పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల వారీగా ఇలాంటి జాబితాలను కలెక్టర్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఎలాంటి వివాదాలు లేకుండా క్రమబద్దీకరించదగిన స్థలాలను ప్రతి కేబినెట్ సమావేశం ముందుకు తీసుకురావాలని సూచించారు. అప్పటికే పూర్తి కానివి ఏమైనా ఉంటే ఆ సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో ఆలోచన చేద్దామన్నారు. గృహ నిర్మాణ శాఖ పరిధిలోని పెండింగ్ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించారు. ఇసుక అక్రమాలు అస్సలు జరగడానికి వీల్లేదని తేల్చెప్పారు. రాష్ట్రాల సరిహద్దులు దాటిన వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక లారీలను ట్రాకింగ్ పెట్టేలా టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాజబొమ్మంగి సిడిపిఓ ఆత్మహత్య ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. వర్క్ ప్లేస్లో వేధింపులు ఉండరాదన్నారు. కోళ్ల దాణా ధరలు భారీగా పెరిగాయి. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం, పెట్రోల్ డీజిల్ ధరల పెరుగుదలతో పౌల్ట్రీ రంగం సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కోళ్ల పెంపకంలో కీలకమైన సోయా ఫీడ్ ధర ఏకంగా 35 నుంచి 70% పెరిగిపోయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని పౌల్ట్రీ వ్యాపారులు కోరుతున్నారు. ఫీడ్ ధరలను నియంత్రించడం సహా విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పౌల్ట్రీ రంగ సమస్యలపై సిఐఏ యానిమల్ అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ సురేష్ చిట్టూరితో ముఖాముఖి. వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ రంగం సంక్షోభంలోకి నెట్టేయబడుతుంది. అంతర్జాతీయ పరిణామాలు, ప్రత్యేకించి పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సోయాబీన్, ఇతర ముడి సరుకుల ధరలు పెరిగాయి. ఫలితంగా ఉత్పాదకత వ్యయం గణనీయంగా పెరుగుతుంది. ఫలితంగా చిన్న సన్నకారు రైతులకి యోగ్యంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పరిశ్రమ అనేది మనుగడ ఇటీవల కాలంలో ఒక పెద్ద సమస్యగా మారింది. ఈ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. ఇదే అంశంపై చర్చించేందుకు మనతో సిఐఐ యానిమల్ అగ్రికల్చర్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ చిట్టూరి సురేష్ రాయుడు గారు ఉన్నారు మనతోని. సార్ నమస్కారం. సార్ ఏంటి సార్ ఇక్కడ తాజా పరిస్థితులు ఏంటి? ఎందుకు పరిశ్రమ సంక్షోభం వైపు వెళ్తుంది? ముడి సరుకు ధరలు పెరగడానికి గల కారణాలు ఏంటి? మాకు సోయా ఒకటి చాలా ఇంపార్టెంట్ ఇదండి. ప్రోటీన్ కోసం కోళ్ళకి సోయా దగ్గర ఒక 20-25%, 30% వరకు అది వెళ్తుంది. సో అదేమవుతుందంటే మాకు ప్రొడక్షన్ ఇప్పుడు కంట్రీలో సీడ్ ప్రొడక్షన్ బాగా తగ్గిపోయిందండి. తగ్గిపోతాం కదా, అవసరం కొద్దీ పెరగలేదు. మీకు 2 నెలల క్రితం వరకు 30-35 వేలు ఉన్న సోయా డిఓసి ఇప్పుడు 70,000 అయిపోయింది. మీకు గుర్తుందో లేదో, కొన్ని సంవత్సరాల క్రితం 1,00,000 అయింది. ఇది మళ్ళీ ఆ సూచనలోకి వెళ్తుంది. ఎందుకంటే క్రాప్ ఇది ఒకసారి వస్తుందండి. సెప్టెంబర్ ఆ టైంకి, అక్టోబర్ ఆ టైంకి ఒక క్రాప్ వస్తుంది. సంవత్సరం కంతా అదే నడవాలి. ఇప్పుడు ఏంటంటే సీడ్ దొరుకుతలేదు అసలు. సో బాగా షార్టేజ్ ఉంది. గతంలో ఇలాగ అయినప్పుడల్లా గవర్నమెంట్ కొంచెం మాకు ఇంపోర్ట్ చేసుకుంటానికి టెంపరీగా పర్మిషన్ ఇచ్చేవారు. మేము ఇప్పుడు పర్మనెంట్ గా ఓపెన్ చేయమని అంటలేదండి, కానీ టెంపరీగా ఓపెన్ చేయమని. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మీకు మొన్నటి వరకు 90 రూపాయలు కేజీ ప్రొడక్షన్ కాస్ట్ ఉన్నది ఆల్రెడీ 110 అయిపోయింది. ఆక్వా వాళ్ళకి ఇంకా కష్టంగా ఉంది, ఎందుకంటే వాళ్ళకి ఫీడ్ రేట్ పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో అది అలా చేస్తే ఎక్స్పోర్ట్ కూడా వాళ్ళకి కాంపిటేటివ్నెస్ ఉండకపోవచ్చు. అంటే సాధారణంగా ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగానే ఉంది. ఎందుకు అకస్మాత్తుగా ఈ యొక్క ధరలు పెరిగే కారణాలు ఏంటి? మీరేం విశ్లేషిస్తున్నారు? అంటే ఇదంటే సప్లై డిమాండ్ అండి. ఏంటంటే ఇప్పుడు సోయా మా ఇండస్ట్రీ పెరుగుతున్నంత ఫాస్ట్ గా పెరగలేదు. గత 2-3 సంవత్సరాలుగా కొంచెం డీడీజీఎస్, అదే ఎథనాల్ వల్ల, దీని వల్ల డీడీజీఎస్ వస్తుందండి. అంటే ఎథనాల్ తీసిన తర్వాత మొక్కజొన్న గానీ రైస్ తో గానీ మిగిలిపోయింది, అది కూడా ప్రోటీన్ సోర్స్ అనమాట. దానివల్ల ఏంటంటే అది కవరప్ అయిపోయింది. లేకపోతే ఈ క్రైసిస్ ముందే రావాల్సింది. మొన్నటి వరకు దానివల్ల కొద్ది గొప్ప మేము తట్టుకోగలిగాం. ఇప్పుడు అది కూడా సరిపోతలేదు ఇప్పుడు, ఎందుకంటే పౌల్ట్రీ కన్జంప్షన్ బాగా పెరుగుతుంది కదండి. సో దాంతో తగ్గ అది పెరుగుతలేదు. మాకు ఈసారి మేము అనుకుంటుంది ఏంటంటే కొంచెం ఇది నిజంగా ఎవరన్నా సీడ్ దాచి పెట్టారా అన్నది కూడా మాకు తెలియదు. అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏంటంటే మనకు అంత అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. సో ఇది ఎవరన్నా దాచి పెట్టారా, దానివల్ల ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేశారా అన్నది కూడా మాకు తెలియదు. అందుకే ఒకసారి అనౌన్స్ చేశారంటే ఇంపోర్ట్ ఎలా చేస్తామని చెప్పి అలాగన్నా దాచి పెట్టి ఉంటే కనుక అదంతా బయటకు వస్తుంది. పశ్చిమాసియా యుద్ధం ప్రభావం వల్ల అనేక రంగాలు కుదేలయ్యాయి. ప్రత్యేకించి ఇటీవల కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు కూడా బాగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మన పౌల్ట్రీ రంగంపై ఎలాంటి ప్రభావం కనిపిస్తుంది? సో దానివల్ల ఎక్కువ ఏమీ అవ్వలేదండి. కొంచెం డెఫినెట్ గా ఎక్స్పోర్ట్స్ ఆగినాయి, కానీ అది ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది, తిరిగి వస్తుంది.
ఇప్పుడు ఇంకా ట్రాన్స్పోర్ట్ రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి, దానివల్ల కూడా నార్మల్ అవ్వలేదు. ఇప్పుడు హ్యాచింగ్ ఎగ్స్ మేము ముందు పంపిస్తుంటే 10 రూపాయలు 15 రూపాయలు అయ్యేది గుడ్డు ఉమానికి పంపిస్తాను, ఇప్పుడు ఉమా 25 రూపాయలు ఎంత ఉంది. కానీ మెల్లమెల్లగా అది అడ్జస్ట్ అవుతుంది. అదృష్టం కొద్దీ వార్ వల్ల మాకు పెద్ద ఏం ఎఫెక్ట్ అవ్వదు, కొంచెం అయినాయి వైటమిన్ ప్రైజెస్ అన్ని డబుల్ అయినాయి, కానీ అది పెద్ద కాంపోనెంట్ కాదు కాబట్టి పెద్ద ఇది కాదు. కానీ ఇది ఈ క్రైసిస్ మాకు చాలా ఎక్కువ అయిపోయింది. అంటే అకస్మాత్తుగా సోయాబీన్ దాదాపు రెట్టింపు ధర పెరిగింది, రెట్టింపు అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న సన్నకారు రైతుల మీద ఎలాంటి ప్రభావం? వాళ్ళకే ఎక్కువ దెబ్బ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 20 రోజులు 15 రోజులు ఉన్న కోడిని ఆపలేరు, పెడతాం. మెయిన్ ప్రాబ్లం అంటే దొరుకుతలేదు. అది దొరకకపోతుంటే గ్రోత్ ఇది అవుతుంది, మార్టాలిటీలు పెరుగుతాయి. అండ్ డెఫినెట్ గా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే కన్స్యూమర్ కూడా మీరు చూసుంటారు కదా, గత 5-6 రోజుల్లో చికెన్ రేట్లు బాగా పెరిగినాయి. సో ఇది ఇంకా పెరుగుతుందండి. మన ప్లాంట్ లోనే మనకు నెలకు రోజుకి 500 టన్నులు కావాలి, ఇప్పుడు 100-150 టన్నులు కూడా దొరుకుతుంది. ఇక ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం ప్రభావం ఈ చికెన్ ప్రొడక్షన్ అలాగే ధరల మీద కూడా తీవ్రంగా ఆల్రెడీ పడుతుందండి, కనిపిస్తుంది. ఇంకా తొందరగా కంట్రోల్ అవ్వకపోతే ఇంకా చాలా ఎక్కువ వెళ్ళిపోతుంది. అదే వినియోగదారులు కూడా ధరలు పెరిగాయని చెప్పి గగ్గోలు పెడుతున్నారు. అవునవును. అంటే ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? ఇది గవర్నమెంట్ మీద ఉందండి. ఇప్పుడు మాకు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అనుకోండి, ఇమీడియట్ గా ఎంత తొందరగా ఇస్తే మేము అనుకుంటాం అంత తొందరగా ఇది కంట్రోల్ అవుతుంది, ఇది రెక్టిఫై అవుతుంది అని మా అంచనా అండి. ఇది ఎందుకంటే ఒకసారి కనుక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందంటే మేము అది మళ్ళీ గారు మేము పర్మనెంట్ ఇదేం అడుగుతలేదు మాకు, కానీ మేము అంటే టెంపరీగా కొంచెం మాకు ఒక 20,000, 30,000, 50,000 టన్నులు అంటే మీకు ఇంకోటి మీ అవగాహన కోసం ఆ రిక్వైర్మెంట్ సోయా దగ్గర 1 crore tons రిక్వైర్మెంట్ అండి. సో మేము అంటుందంటే 15,000-20,000 టన్నులు మాకు టెంపరీ పర్మిషన్ ఇస్తే ఇది సర్దుకుంటుంది ఈ ఇయర్ కి. నెక్స్ట్ ఇయర్ కి గవర్నమెంట్ కూడా ఇప్పుడు మాకు యాక్చువల్లీ తెలంగాణలో కూడా మంచి అవకాశం ఉందండి సోయా ప్రమోట్ చేస్తానికి. ఇప్పుడు మెజారిటీ ఏంటంటే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి చాలా ఎక్కువ వస్తుందండి. నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాలో చాలా కండ్యూసివ్ అండి, వాళ్ళు కూడా బాగా పెంచుకోవచ్చు. సోయా పెంచుకుంటే వాళ్ళకి గ్యారంటీడ్. అండ్ ఇది భూమికి కూడా మంచిది, సోయా వల్ల భూమి కూడా బలం పెరుగుతుందండి. అంటే ఈ క్రైసిస్ నుంచి బయటపడాలంటే దిగుమతులు చేసుకోవడం ఒకటే పరిష్కారమా, ఇమీడియట్ గా అయితే లేదంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం చేయాల్సిన అవసరం ఏంటి? అంటే ఏమి ఇమీడియట్ గా అయితే అదేనండి. ఇమీడియట్ గా ఏంటంటే మాకు ఇంపోర్ట్ చేసుకుంటానికి పర్మిషన్ ఇవ్వాలి. లాంగ్ టర్మ్ ఏమంటారా, డెఫినెట్ గా ప్రొడక్షన్ పెంచాలి, ప్రొడక్టివిటీ కూడా పెంచాలి. ఇప్పుడు అర్జెంటీనాలో ఎకరానికి 3-4 టన్నులు, 3.5-4 టన్నులు వస్తాయండి. మనకి ఒక టన్ను 200 kgs ఎంత వస్తుందండి మన యావరేజ్ ఈల్డ్. సో డెఫినెట్ గా అది పెంచాల్సిన అవసరం ఉంది. అదొకటి మంచి ఆపర్చునిటీ. కాకపోతే ఇది ఇంపోర్ట్స్ అన్నది పర్మనెంట్ అయిపోద్దండి. ఆయిల్, కుకింగ్ ఆయిల్ చేసుకున్నట్టు ఇది కూడా పర్మనెంట్ అయిపోద్ది. ఇంకా ఇటీవల కాలంలో అనూహ్యమైన వాతావరణ మార్పులు వస్తున్నాయి, ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎల్నినో ప్రారంభమైంది. ఈ యొక్క ప్రభావం ఈ యొక్క పౌల్ట్రీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ప్రత్యేకించి చిన్న సన్నకారు రైతులు ఎలాంటి అంటే ఎదుర్కోబోతున్నారు? అంటే డెఫినెట్ గా మాకు వచ్చే ఎఫెక్ట్ అంటే దీనివల్ల అండి ఏంటంటే మీరు ఆల్రెడీ ఇయర్ సమ్మర్ వల్ల కొంచెం మార్టాలిటీస్ అయి పెరిగినాయి. కానీ మేము జనరల్ గా మాకేంటంటే మాకు ఇది ఎలా డీల్ చేయాలో ప్రొడక్షన్ వరకు మేము జాగ్రత్తగానే డీల్ చేసుకుంటామండి. కానీ ఈ ఇన్పుట్స్ లో ప్రాబ్లం వచ్చేస్తుంది మాకు. మొక్కజొన్న గానీ, సోయా గానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈల్డ్ వర్షాలు సరిగ్గా పడకపోతే దాన్ని మళ్ళీ ఇది రాకపోతే. సో అదొకటి డెఫినెట్ గా చూస్తున్నామండి, వెయిటింగ్ అండ్ వాచింగ్ అది ఎలాగుందా. అంటే రాబోయే రోజుల్లో పరిస్థితులు ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయి. అవునండి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేస్తారు? అందుకనే మేము గవర్నమెంట్ ని తొందరగా డిసిషన్ తీసుకోమంటున్నాం. మేము అంటుంది ఏంటంటే ఇది అవుతుందని తెలుసు, 4-5 సంవత్సరాలకు ఒకసారి అవుతుందని తెలుసు. మళ్ళీ గారు అదే చెప్తున్నాం, ఇదేమి ఫార్మర్స్ ని మేము పొట్టగొట్టే పని ఏం కాదండి. ఇది ఎవరు ఈ డబ్బులన్నీ మధ్యవర్తులు, ప్రాసెసర్స్ చేసుకుంటున్నారు. ఇదేమి ఫార్మర్స్ కి ఇది అయ్యేది కాదు. సో మేము అంటుంది ఏంటంటే ఇంత అబ్నార్మల్ గా వెళ్తున్నాడు, కొంచెం ఆటోమేటిక్ గా మీరు పర్మిషన్ ఇస్తే మాకు టెంపరీగా అదే సర్దుకుంటానికి టైం ఉంటుంది. రెండోది నెక్స్ట్ ఇయర్ ప్రొడక్షన్ కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే ఫార్మర్స్ కూడా రేట్ బాగుంటుంది కదండి. ఇప్పుడు ఇలా ఉందంటే నెక్స్ట్ ఇయర్ డెఫినెట్ గా రేట్ బాగుంటుంది. ఇయర్ వచ్చింది కన్సంప్షన్ కూడా పెరుగుతుంది. అది గవర్నమెంట్ కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాం ఏంటంటే మీరు పౌల్ట్రీ ఎలాగ ఎదుగుతుంది, డైరీ ఎలాగ ఎదుగుతుంది అన్న చూసుకుని దాని ప్రకారం ప్లాన్లు చేసుకోండి అని చెప్పి. దురదృష్టశాతం ఏంటంటే మల్లిక్ గారు, అసలు మన స్టాటిస్టిక్స్ చాలా తప్పు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది 5 మిలియన్ టన్స్ అంటే 50 లక్షల టన్నులు చికెన్ ఉత్పత్తి అని చెప్తున్నారు. అది నా ప్రకారం కనీసం 1 crore ఉందండి. అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రాల్లాగా అంత అప్డేటెడ్ గా ఇన్ఫర్మేషన్ ఉండవండి. అది కూడా ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం అవసరం, ఎందుకంటే ఈ క్రైసిస్ వస్తుంది. దానివల్ల ఆపర్చునిటీ కూడా చాలా మంచి ఆపర్చునిటీ
ఆపర్చునిటీ. ఈ సంక్షోభ పరిస్థితులు మన కేంద్ర ప్రభుత్వం అలాగే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకెళ్లే ఆలోచన తీసుకెళ్తున్నామండి. కొంచెం అందుకనే కూడా మీ ద్వారా కూడా మళ్ళీ ముఖ్యమంత్రులు ఇద్దరికి కొంచెం గట్టిగా తెలుసు. ఎందుకంటే మల్టిపుల్ ఉన్నాయండి. ఇప్పుడు ఏంటంటే మహారాష్ట్రని మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్లు ఏంటంటే ఆ రేట్లు పెరిగినాయి కదా బాగుంది అనుకుంటున్నారు. నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళ ఫార్మర్స్ కి రేట్లు పెరగలేదండి. ఇదంతా మధ్యవర్తులకి అడ్వాంటేజ్. కానీ మనం ఏంటి ఉత్పత్తుల్లో ఉన్న వాళ్ళు ప్రొడక్షన్ లో ఉన్నదంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు. సో ఈ రాష్ట్రాలు ఇప్పుడు ఒక తమిళనాడు అంటే ఇంకా వాళ్ళు బిజీగా ఉన్నారు అనుకోండి కొత్త గవర్నమెంట్ కాబట్టి. బట్ ఈ రెండు రాష్ట్రాలు సీఎంలు కొంచెం గట్టిగా ఢిల్లీకి చెప్పకపోతే నేను అంత ఫాస్ట్ గా రియాక్షన్ రాకపోవచ్చు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది. మేము నెలన్నర నుంచి ట్రై చేస్తున్నాం అందరం. అంటే నేరుగా మీరు సీఎంకి ఏం అప్పీల్ చేస్తున్నారు? సీఎంకి ఒకటే సార్, కొంచెం సెంటర్కి చేసి మాకు ఇమీడియట్ గా పర్మిషన్ ఒక 20,000 టన్నుల నుంచి 50,000 టన్నుల మధ్యలో ఇంపోర్ట్ చేసుకుంటానికి పర్మిషన్ ఇస్తే. ఇంకోటి కూడా మళ్ళీ గతంలో ఎంత పర్మిషన్ ఇచ్చారో అంత ఇంపోర్ట్ అవ్వలేదండి ఎప్పుడు. ఎందుకంటే లోకల్ లో ఉన్నదంతా బయట దాచుకున్నదంతా బయటకు వచ్చింది. మేము కూడా అంతేమి బయట నుంచి ఏదో తెచ్చేసుకోవాలన్న ఆశ కాదండి. కానీ క్రైసిస్ రిజాల్వ్ అవ్వాలి కదా ఇమీడియట్ గా. ఇప్పుడు ఇంకొక మీకు ఉదాహరణ, ఇవాళ అమెరికాలో $200 టన్ను అంటే ఎంత అయింది? 20,000 అండి. మనకి 70,000 వెళ్తుంది, అక్కడ 20,000 అండి. మీరు ఎంత వేసుకున్నా మనకి మీరు చూడండి అసలు అంటే ఎక్స్పోర్ట్ ఎంత ఆపర్చునిటీ ఉందో అది కూడా చూసుకోండి. అసలు ఇది పెరుగుతున్న దానా ధరలు, అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో మీరు చిన్న సన్నకారు రైతులకి ఏం సూచన చేస్తున్నారు? మీరు కూడా మీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ కొంచెం వెళ్ళి కొంచెం గట్టిగా మాట్లాడి చెప్పండి ఏమవుతుంది అన్నది. ఎందుకంటే ఇది ఎంత తొందరగా గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటే అంత తొందరగా మన అందరికీ రిలీఫ్ వస్తుంది. కానీ నేను అనుకుంటాం ఇది అవుతుందని నాకు ఆశ ఉంది. తొందరగానే రిజాల్వ్ అయిపోద్దని. ఓకే, ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. ఇది ప్రస్తుత సంక్షోభ పరిస్థితి గణించి గట్టెక్కాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే రంగంలో దిగే యొక్క పరిస్థితిని సమీక్షించడం ద్వారా విదేశీ ఎగుమతులు దిగుమతి చేసుకునేందుకు అవకాశం కల్పించాలని, అలాగే పౌల్ట్రీ రంగానికి అవసరమైన ఊతం వెనుదన్ను అందించాల్సిన అవసరం ఉందని చెప్పి సురేష్ రాయుడు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. సిబిఎస్ఈ అధికారులను తొలగించడం ద్వారా తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇది విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కాపాడటానికి చేసిన ప్రయత్నమని విమర్శించారు. ప్రధాన్ను వెంటనే తొలగించాలన్న రాహుల్ గాంధీ అవకతవకలపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4:05 లోక్ భవన్లోని గ్లాస్ హౌస్ లో ఈ కార్యక్రమం జరగనుంది. తొలి విడతలో 13 మంది మంత్రులుగా ప్రమాణం చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, సిద్దరామయ్య కుమారుడు యతీంద్రకు కేబినెట్లో చోటు దక్కనుందని పేర్కొన్నాయి. నిన్న కాంగ్రెస్ అధిష్టానంతో డీకే శివకుమార్, సిద్దరామయ్య సమావేశమై కేబినెట్ కూర్పుపై చర్చించారు. రాష్ట్రంలో మరో అధికార కేంద్రం ఏర్పడటం ఇష్టం లేని శివకుమార్ ఇవాళే ఉప ముఖ్యమంత్రి పదవులను భర్తీ చేయవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇవాల్టి ప్రమాణ స్వీకార వేడుకకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, హిమాచల్ ప్రదేశ్, కేరళ, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. అటు సిద్దరామయ్యను సీడబ్ల్యూసీ సభ్యుడిగా కాంగ్రెస్ నియమించింది.